హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి జస్ట్ 20 మినిట్స్లో ఇలా వెజ్ పలావ్, దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ, లేదంటే వాళ్ళు వెజ్ తినే వాళ్ళైతే ఆలూ కుర్మా కానీ చేసి పెట్టండి. మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా 20 మినిట్స్లో కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోండి. నేను చూపిస్తున్నా కదా, నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు రైస్ అనేది తీసుకున్నా. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని మంచినీళ్ళు కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి నాననివ్వండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు మరీ కలర్ ఏం వచ్చే అవసరం లేదు, జస్ట్ వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిన్న టొమాటోను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని బాగా వేయించుకోండి. టొమాటో వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నిటిని వేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రీన్ పీస్ బఠానీ, అలాగే క్యారెట్, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ అవనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూసారా, కొంచెం సాఫ్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోనే మరొక 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. పెరుగుతో పాటు ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇవి ఇలా లైట్గా సాఫ్ట్గా మగ్గుతున్నప్పుడే మనం ముందుగా పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్తో సహా రైస్ అనేది యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అంతకు మించి ఎక్కువ వేస్తే మాత్రం రైస్ అనేది పొడిపొల్లాడకుండా ముద్ద కింద అయిపోతుంది. అందుకే 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇందులోనే మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక్క పొంగు రానివ్వండి. ఒక్క పొంగు వచ్చిన వెంటనే మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. 2 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత కుక్కర్లో నుంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన రైస్ చూసారా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడంటే కొంచెం వేడి మీద ఓపెన్ చేసాం కాబట్టి ఇలా ముద్దయినట్టు కనిపిస్తుంది, లేదంటే పొడిపొల్లాడుతూ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.